morning, dear friends, and praise the Lord. Today, I'm really excited to meet you all through online, through Facebook or this YouTube. Due to many corona cases have been increased in Hyderabad city, we don't want to put anybody into risk, and we don't want also to get into trouble. That is the reason we have cancelled our offline service, church service meeting for a while. God willing, again we will resume once all the cases goes down, when the normalcy comes back to existence. ప్రియులారా, మీ అందరినీ కలవడము ఈ ఆన్లైన్ ద్వారా, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని కలవడము చాలా సంతోషం. ప్రియులారా, హైదరాబాద్ పట్టణంలో ఈ కరోనా వ్యాధి మళ్ళా పెరిగినందుకు వేరే వాళ్ళను ఇబ్బందిలో పెట్టడం మాకు ఇష్టం లేదు. మేము కానీ ఇబ్బందులు పడడం ఇష్టం లేదు. జ్ఞానంగా మనం కూడి రావడము, కొద్ది కాలం మనం ప్రియులకు మానుకుందాము. ఒక్కసారి హైదరాబాద్లో నార్మల్సీ అంతా మంచిగా అయిన తర్వాత మనం కూడుకుందాం. ప్రియులరా, మాకు కానీ బాధగానే ఉంది, సంఘంగా కూడకపోవడం వల్ల మేము కానీ చింతిస్తున్నాం. ప్రియులరా, అయినా మన మంచి కొరకే మనము ఈ ఆన్లైన్లో కొద్ది కాలం ప్రియులరా కలుద్దాము. మేము తప్పకుండా మీకు కబురు పంపుతామండి. మేము ఎప్పుడైతే ఆరాధన ప్రారంభిస్తామో, సంఘంగా మేము ఎప్పుడు కూడడానికి ప్రారంభిస్తామో మీ అందరికీ మేము తెలుపుతామండి. ప్రైజ్ ది లార్డ్. సో టుడేస్ టాపిక్ ఈజ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు యొక్క సందేశము దేవుని యొక్క వాక్యము. Everyone, we are blessed to have the word of God in our hands, in our family and with us. మనందరికీ ప్రియులారా, దేవుని వాక్యము మన ఇంట్లో, మన చేతుల్లో, మన కుటుంబంలో ఉండి దాన్ని మనం చదవడము, తెలుసుకోవడము చాలా ధన్యత, చాలా మంచిదండి. Bible has been written for many years ago, and it says, I read somewhere, it took 150 years, 1500 years, 1500 years for people to write the Bible. And it's written by 40 different authors. ప్రియులారా, దేవుని వాక్యాన్ని రాయడానికి పట్టిన సమయము 1500 సంవత్సరాలు పట్టిందంటండి. అంతేకాకుండా ఈ లేఖనాలను రాసిన వారిలో 40 మంది రచయితలు ఉన్నారంటండి. 40 మంది. And all these authors, they come from different backgrounds, from different cultures, from different places, in the different dates. ఈ 40 రచయితలు ప్రియులరా వేరే వేరే ప్రాంతం నుంచి వచ్చిన వారు, వేరే వేరే సంస్కృతం కలిగిన వారు, వేరే వేరే జాతికి సంబంధించిన వారు, వేరే వేరే భాషలు మాట్లాడేవారు. బట్ ద హోలీ స్పిరిట్ ఈస్ ద వన్ who gave the content, who gave the subject to all these 40 people. That's what they wrote the Bible in a wonderful way. When you join them, it is in order. పరిశుద్ధాత్మ దేవుడు ఈ 40 మందికి ఆ యొక్క సబ్జెక్ట్, ఆ యొక్క అంశాన్ని, ఆ యొక్క విషయాన్ని అందించాడంటండి. అందుకే వేరే వేరే ప్రాంతాలలో ఉండి రాసిన కానీ చివరికి దాన్ని వాళ్ళు చేర్చినప్పుడు చాలా క్రమముగా ఉన్నదంట. There is no confusion. Unless there are some people who wanted to find out some problem, who wanted to find out some mistakes, who want to, try to show they are better than God, better than smart people. Unless
Otherwise, there is no flaw in the Bible. God's word is perfect. That's what Psalm, chapter 15 says. The word of God is perfect. Law of the Lord is perfect. దేవుని వాక్యం 40 మంది రాసిన ప్రియులరా, దాంట్లో ఎలాంటి తప్పులు లేవంటాడు. కొంతమంది అతి జ్ఞానం కలిగిన వారు దాంట్లో తప్పులు ఉన్నాయని వెతికి, ఇది ఇలా రాశారు, ఇది అలా ఉంది అని ఎక్కిరించే వాళ్ళు తప్పులు బట్టి వాళ్ళు దేవుని కంటే జ్ఞానవంతులు అని చూపించుకునే వాళ్ళు చెప్తేనే కానీ, లేకపోతే దేవుని వాక్యము చాలా అంటే చాలా కరెక్ట్గా, చాలా దదకి దేవుని వాక్యము యెహోవా ధర్మశాస్త్రము యథార్థమైనది, లేకుంటే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ పరిపూర్ణమైనది. ఐ కెన్ సే పర్ఫెక్ట్, నో మిస్టేక్స్, పరిపూర్ణమైనది దేవుని వాక్యం. So we thank God. So Bible is in our hands. We thank God. God is so gracious. He has provided His word in a written form, in audio form. Even blind people also can understand, can read without having eyes. That language called Braille. So that language, even blind people can hear. Or they can read. గుడ్డి వాళ్ళకు కానీ ప్రియులరా ఒక భాషను వాళ్ళు కనుగొని బైబిల్ చదివే అవకాశాన్ని దేవుడు వాళ్ళకి కలిగించాడు. ఎంత గొప్పవాడు కదా మన దేవుడు. We thank God. దేవుని వాక్యం మనకు ముందుకు స్తోత్రం. Today we will turn our subject. My topic is God's word is existing even before the world was created, and God's word will exist even everything is destroyed. When everything is over, still God's word will remain. ఈరోజు నా అంశం ఏంటంటే ప్రియులరా, దేవుడు ఏది సృష్టించక ముందు నుంచే దేవుని వాక్యం ఉన్నదంట. ఆదియందు మొదటి నుండి మనుషులను సృష్టించక ముందు, భూమి ఆకాశాన్ని సృష్టించక ముందు నుండి దేవుని వాక్యం ఉన్నదంట. రేపు ఈ భూమి ఆకాశం మనుషులు సమస్తము నాశనమైన తర్వాత కానీ దేవుని వాక్యం ఉంటుందంట. ఇది నా అంశం ఈరోజు. టుడే దిస్ ఇస్ మై సబ్జెక్ట్. వర్డ్ ఆఫ్ గాడ్ was there before God could create anything, and the word of God will remain forever and ever, even the whole world is destroyed. When everything comes to a nil, when there is no earthly life, maybe God again starts one more world. Otherwise, word of God also continues to be there. Please turn with me John chapter 1 verse 1. దయచేసి యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనానికి మనం తిప్పుకుందాం ప్రియులారా. I request my daughter to read in English as well as my wife also to read in Telugu. John chapter 1 verse 1. Okay? Get your Bible. In the beginning was the word. Yeah? ఆదియందు వాక్యముండెను. ఆదియందు వాక్యముండెను. Today this is our subject. ఆదియందు వాక్యముండెను. In the beginning was the word. Now the question is, when that word in the beginning starts. ఆదియందు అనే ఆ మాట ఎప్పటి నుంచి ప్రారంభమైంది అని మనం అడిగితే, ఈవెన్ ఐ డోంట్ నో. నాకు కానీ తెలియదు ప్రియుల. ఐ డోంట్ నో వెన్ ఇన్ ద బిగినింగ్ స్టార్టెడ్. ఆదియందు ఎప్పుడు ప్రారంభమైందో నాకు తెలియదు. Even Genesis chapter 1 verse 1 also says, in the beginning God created heavens and the earth.
ఆదికాండం 1 అధ్యాయం 1 వచనంలో కానీ ప్రియులరా, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంది. So mainly there are 2 verses in the Bible which says in the beginning. Genesis 1:1 in the beginning, John 1:1 in the beginning. బైబిల్లో ప్రియులరా ఆది యందు అని ముఖ్యంగా 2 స్థలాలలో, ఇంకొక 2-3 ప్లేసెస్ లో ఉంది. బట్ చాలా ముఖ్యంగా ఆది యందు అని ఆదికాండము 1 అధ్యాయం 1 వచనములో ఒకసారి రాయబడ్డది ప్రియులరా. దాని తర్వాత యోహాను సువార్త 1 అధ్యాయము 1 వచనంలో ఒకసారి రాయబడ్డది. అది ఎప్పుడు ప్రారంభమైందో మనకు తెలియదు. బట్ యాజ్ పర్ మై నాలెడ్జ్ గోస్, ఐ మే బి రాంగ్, బట్ ఐ విత్ కాన్ఫిడెన్స్ ఐఎమ్ సేయింగ్, నేను తప్ప ఉండొచ్చు ప్రియులరా, నాకు ఒక దృఢ నమ్మకం ఏంటంటే, when Genesis 1:1 was written, when Genesis 1:1 says, in the beginning God created heavens and the earth, that means there was some particular date. Which date? How many years back? Don't know. But there was a creation date. ఆదికాండము 1 అధ్యాయం 1 వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే ఆ మాటకి ఒక తేదీ ఉంది. ఆ తేదీలో దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఒక డేట్ లో, ఒక తేదీలో దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్. బిఫోర్ గాడ్స్ క్రియేషన్ దేర్ వాజ్ నథింగ్. Everything was, zero. Even you cannot think what was there. Maybe darkness. ఆదికాండం 1:1లో దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించెను. దానికంటే దేవుడు భూమి ఆకాశం సృజించక ముందు ఏం లేకుండే అని అర్థం అండి. అంటే జెనసిస్ 1:1 ఆదికాండం 1:1 ఒక డేట్ ఉంది. జెనసిస్ 1:1 హ్యాస్ అ డేట్. But if you come to John 1:1, there is no date. యోహాను 1 అధ్యాయం 1కి వచ్చినప్పుడు నాకు తెలిసి అక్కడ పెద్దగా తేదీ లేదండి. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్. ఆదియందు వాక్యం ఉండెను. ఇప్పుడు కెన్ యూ టెల్ దెర్ ఇస్ అ డేట్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? నో. దేవుడు వాక్యానికి డేట్ ఉంటుందా ప్రియులరా? No. From the time God is existing, from the time God is there, there's one verse it says, Lord, you are there from everlasting to everlasting. ఒక వాక్యం ఉంది ప్రియులరా, దేవా నువ్వు యుగ యుగముల వరకు ఉన్నవాడవు. No date for God's existence. No date for God's creation. God is always there. దేవుడిని ఎవరు సృష్టించలేదు ప్రియులరా. దేవుడు సృష్టించబడ్డానికి ఒక తేదీ లేదు ప్రియులరా. From the time God is existing, His word also is existing. దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడో ఆయన వాక్యంగానే అప్పటి నుంచి. అందుకే బైబిల్ సేస్, ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్. Before creation, before earth, before heavens, before Lucifer, before angels, before anything else, God was there and even His word was there. దేవుడు భూమిని, ఆకాశాన్ని, ఈ యొక్క కొండలను, సముద్రాలను, దేవదూతలను సృష్టించక మున్పే దేవుడు ఉన్నవాడు. There are few verses, even God created angels. కొన్ని వచనాలలో దేవుడు దూతలను సృష్టించాడు ప్రియురా. They are also created beings. Of course, there is no ending for angels, but they were created by God on some particular date. దేవదూతలకు ప్రియులరా అంతం ఉండకపోవచ్చు బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. దేవదూతలకు అంతం ఉండకపోవచ్చు దేవుని కృప ద్వారా, ఆయన ప్రేమను బట్టి.
వాటిని దేవుడు నాశనం చేయడండి దూతలను. కానీ వాటిని సృష్టించిన ఒక తేదీ ఉండిండొచ్చు. దేవదూతలు దేవుని మాదిరి యుగయుగముల వరకు ఉండేవారు కాదు. వాళ్ళు దెర్ ఇస్ నో సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ ఫర్ ఏంజల్స్. గాడ్ ఇస్ అ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ గాడ్. దేవుడు ప్రియులరా ఆయన సొంతంగా ఉన్నవాడు. So therefore, Genesis 1:1 has a date, but John 1:1 has no date. In the beginning God created. Before creation there was nothing. ఆదియందు దేవుడు భూమి ఆకాశము సృజించెను. ఆయన సృష్టించక మునుపు ఏముండే? ఏం లేకుండా. అంటే ఒక డేటు. ఆది జాన్ 1:1 ఇన్ ద బిగినింగ్ వాజ్ వర్డ్. ఆదియందు యోహాను 1:1 ఆదియందు వాక్యం ఉండేను. No date. So the Bible which we are holding, the word of God which we are holding in our hands, it is there from the beginning, before God could create anything. దేవుడు భూమిని ఆకాశం ఏది సృష్టించక ముందు నుంచే ఈ దేవుని వాక్యము ఉండేది. Now we will read few related verses. Word of God is there from the beginning. Psalm 119 కీర్తనలు 119వ అధ్యాయం 89 89వ వచనం. Psalm 119 verse 89. కీర్తనలు 119వ అధ్యాయము 89వ వచనమును నేను ఇంగ్లీష్లో చదువుతాను. ఫర్ ఎవర్ ఓ లార్డ్ యువర్ వర్డ్ సెటిల్డ్ ఇన్ హెవెన్. వన్స్ అగైన్, ఫర్ ఎవర్ ఓ లార్డ్ యువర్ వర్డ్ సెటిల్డ్ ఇన్ హెవెన్. యెహోవా నీ వాక్యము ఆకాశమంటే పరలోకమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఎంత చక్కటి మాట. మళ్ళా చదవండి. యెహోవా నీ వాక్యము ఆకాశమందు పరలోకమందు నిత్యము నిలకడగా ఉన్నది. Psalm 119 verse 89 says, forever, O Lord, your word is settled in heaven. Forever, O Lord, that talks about past, that talks about present, that talks about future. Your word is settled in heaven in the past, in the now present, and even in the future. That is the meaning of forever. Forever means it refers past, it refers present, and even it refers future. యెహోవా ఆకాశమందు అంటే పరలోకమందు నీ వాక్యము నిత్యము నిలకడగా ఉన్నది. నిత్యము అంటే ప్రియులరా గతించిన కాలమును గురించి సూచిస్తుంది. వర్తమాన కాలాన్ని సూచిస్తుంది. రాబోయే కాలం భవిష్యత్ కాలాన్ని సూచిస్తుంది. ఫర్ ఎవర్ ఓ లార్డ్. ఫర్ ఎవర్ మీన్స్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. నిత్యము అనే మాటకు ప్రియులరా గతాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు, అండ్ ప్రస్తుతం ఉండే స్థితిని మనం సమయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు, భవిష్యత్ కాలాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు ప్రియులరా. ఫర్ ఎవర్ ఓ లార్డ్ యువర్ వర్డ్ ఈస్ సెటిల్డ్ ఇన్ హెవెన్. సో బైబిల్ వాజ్ రిటన్ బై 40 different authors. 1500 years it took time. But in fact, in reality, already Bible was there in heaven from forever and ever and from beginning. It's settled in heaven. 40 మంది దేవుని వాక్యాన్ని రాసి ఉండొచ్చు బైబిల్ ప్రియులరా. వాళ్ళు రాయడానికి 1500 సమయం పట్టిండొచ్చు. కానీ అది ప్రపంచంలో చరిత్రలో జరిగిన సంఘటన. కానీ వాస్తవానికి ఈ వాక్యము ఈ చరిత్ర జరగక ముందు, ఆదాము పుట్టక ముందు నుంచే ఈ వాక్యము పరలోకంలో ఆకాశంలో నిత్యము నిలకడగా ఉన్నది. That is the reason God has
given so much importance to His word. There is one wonderful verse which says, O Lord, you have exalted your word above your name. God has exalted His word more than His name. ప్రియులరా, మన చేతిలో ఉండే ఈ యొక్క వాక్యము, ఈ బైబిల్ గురించి ఒక వాక్యంలో రాయబడింది. యెహోవా నీ నామం అంతటి కంటే నీవు ఇచ్చిన నీ వాక్యాన్ని నీవు ప్రభువా ఉన్నతంగా హెచ్చించావు. నీ నామం అంతటి కంటే యెహోవా నీ వాక్యాన్ని నువ్వు ఎంతగానో హెచ్చించావు, దానికి ఎంతో ముఖ్యత్వాన్ని ఇచ్చావు. Psalm 138. We'll read that verse. Psalm 138 verse 2. I'll read in English. You have exalted your word above all your name. Yeah. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. చూశారండి? O Lord, you have magnified, you have exalted, you gave importance to your word more than your name. దేవా, మీ నామం అంతటి కంటే నువ్వు ఇచ్చిన వాక్యాన్ని నీవు హెచ్చించి ఉన్నావు, నీవు గొప్ప చేసి ఉన్నావు, దానికి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చావు. I think like this. I always take this example. There is a boss. Boss has given instruction in the company. And he said, you have to come by 10 o'clock to office. You should have 12 o'clock tea break. You should go for lunch at 1:30 p.m. By 2:30 you should come back to office. 4 o'clock there is a tea break. 5:30 you should go back home. You should not take any material from office. Office material should not be taken to home. It's illegal. Every Sunday is holiday. Yearly you have 30 sick leaves. And boss went to America or boss went to some other country. Boss may not be there, but the word, the instructions which he gave, they will be there in the office. Boss is not visible, but those words, what he spoke, they will remain in the office as long as the company is existing. Like that, oh God, you have exalted your word more than your name. ప్రియులరా, ఉదాహరణకి యెహోవా నీ నామము కంటే నీ వాక్యాన్ని నువ్వు గొప్ప చేసినావు అంటే ఒక ఉదాహరణ నేను చెప్తా. ఒక బాస్ ఒక ఆఫీస్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ లైక్ కొన్ని ప్రకటనలు సలహాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఏంటి అది? మీరు 10 గంటలకు ఆఫీస్కు రావాలి, 12 గంటలకు మీరు చాయ్ లేకపోతే టీ బ్రేక్ ఉంటుంది, 1:30 గంటకు 1:30 గంటలకు మీరు భోజనం లంచ్ చేయాలి, మళ్ళా 2:30 గంటలకు ఆఫీస్కు రావాలి, 5 గంటలకు మేబీ 4 గంటలకు టీ తాగాలి, టీ బ్రేక్, 5:30కు మీరు ఇంటికి వెళ్ళిపోవాలి. సంవత్సరానికి 30 రోజులు సిక్ లీవ్,
అనారోగ్యంగా ఉంటే మీరు లీవ్ తీసుకోవచ్చు 30 రోజులు. ప్రతి ఆదివారం మీకు సెలవు. ఈ సలహాలు ఇచ్చి ఆ బాస్ ప్రియులరా వేరే దేశానికి ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఇంకా వీళ్ళు ఆఫీస్లో ఉన్న వాళ్ళు బాస్ను చూడలేదు. కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు కానీ బాస్ను చూడలేదు. కానీ బాస్ పెట్టిన ఆ ఇన్స్ట్రక్షన్స్, ఆ యొక్క సలహాలు లేకుంటే ఆ యొక్క ఆజ్ఞల కంటే నియమాలను వచ్చండి అవి ఉంటాయి. బాస్ కనబడడు. బాస్ ఇస్ అ వెరీ బిగ్ మ్యాన్. బాస్ చాలా పెద్దవాడు. ఆయన చాలా చాలా విషయాలు చూసుకోవాలి. ఆయన లేడు. ఆయన చెప్పిన నియమాలు, సలహాలు, ఆయన చెప్పిన ఆ మాటలు ఆ ఆఫీస్లో పాటిస్తారు. అవి ఉంటాయి. అలా యెహోవా నీ నామమంతటి కంటే మీ వాక్యము నువ్వు గొప్ప చేసి ఉన్నావు ప్రభువా. ఆది యందు వాక్యము. ఇన్ ద బిగినింగ్ ద వర్డ్ ఆఫ్ there was a word. We will turn Psalm 119, 152. Psalm 119, 152. Concerning your testimonies, I have known of old that you have founded them forever. Once again, concerning your testimonies. Testimonies means your word, the word of God. Concerning the word of God, I have known of old that you have founded them forever. తెలుగులో 119వ కీర్తన 152వ వచనం చదువుకుందాం ప్రియులారా. నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితివని నేను పూర్వము నుండి వాటి వలనే తెలుసుకొని ఉన్నాను. నీ శాసనములను నీవు నిత్యముగా స్థిరపరిచితివి. నీవు నిత్యముగా, నీ శాసనములు ఇప్పుడున్నవి కాదు, అవి నిత్యముగా నువ్వు స్థిరపరిచావు ప్రభువా పరలోకంలో నీతో పాటు. ఓ లార్డ్, you have found your testimonies. Okay, you found them forever. You drafted them. You have written them. Oh Lord, I know your testimonies are there from the beginning. Your word is there from the beginning. Forever. No changing. యెహోవా నీ శాసనములు నీవు నిత్యముగా స్థిరపరిచితివయ్యా. నాకు తెలుసవి. Psalm 119 was written by Moses. Psalms 90 was written by Moses. కీర్తనలు 119వ అధ్యాయం అంతా రాసింది మోషే. కీర్తనలు 90వ అధ్యాయం రాసింది మోషే. Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy written by Moses. ఆది కాండము, నిర్గమ కాండము, లేవియా కాండము, సంఖ్యా కాండము, ద్వితీయోపదేశ కాండము మోషేనే రాశాడు ప్రియురా. Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, Psalm 90, Psalm 119, all these things, the 5 books or 5 books and these 2 chapters were written by Moses. ఆది కాండము, నిర్గమ కాండము, లేవియా కాండం, సంఖ్యా కాండం, ద్వితీయోపదేశ కాండం, కీర్తనలు 90వ అధ్యాయము, కీర్తనలు 119వ అధ్యాయము, ఇవన్నీ రాసింది మోషే. వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ రైటింగ్ ద స్క్రిప్చర్స్. లేఖనాలు రాయడంలో చాలా నైపుణ్యుడు ప్రియులరా, అనుభవం కలిగిన వ్యక్తి. He says, Lord, I know you have founded your word forever. Your testimonies are there forever. దేవా, నీ వాక్యములు
నీ యొక్క శాసనములు నిత్యము ఎప్పటి నుంచో ఉంటాయి ప్రభు. We are so blessed, dear friends. We are so blessed. We should not say that word lucky. People who do not know God, they will say, I am lucky. But we should say, we are so blessed by the grace of God. We are so blessed that we have the word of God in our hands. ప్రియులరా, మన చేతిలో దేవుని వాక్యం ఉన్నందుకు మనం ఎంతో ధన్యులం. అదృష్టవంతులం అనకూడదు, లక్కీ అనకూడదు. మనం ప్రభుని నమ్ముకున్న మనకు లక్కీ ఉండదండి. దేవుని కృప, దేవుని దయ, దేవుని చిత్తం. I strongly believe with all my heart there is no lucky for any Christians, born again believers, children of God, who trust His word. దేవుని వాక్యాన్ని ప్రేమించి దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని వాక్యం దేవుని బిడ్డలుగా ఉన్నవారికి లక్కీ అనే మాట ఎప్పుడు నేను నమ్మనండి. అదృష్టవంతులు, దరిద్రులు కాదు. దేవుని చిత్తం, దేవుని నిర్ణయం, దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక, దేవుని వాక్యము ఎప్పటి నుంచో ఉందంట. ఇది ఇప్పుడు రాసింది కాదండి. మోషే రాసి ఉండొచ్చేమో, కానీ వాస్తవానికి యెహోవా నీ వాక్యము పరలోకమందు నిత్యము నిలుకడగా ఉన్నది. It's not written, maybe Bible was written 1500 years or maybe it took many years for people to write. But in fact, in reality, the word of God is existing from everlasting to everlasting, from the beginning with God. So we have such a great God who is a great master planner. Thank God. I'm really happy to serve such a wonderful God, to be His child. I am blessed to have Him as my Father. I am really blessed. ఇలాంటి తండ్రి, ఇలాంటి దేవుడు నాకు ఉన్నందుకు నేను ఎంతో ధన్యునిగా భావిస్తున్నాను. ఇలాంటి దేవుని సేవిస్తున్నందుకు నేను ఎంతో ధన్యునిగా భావిస్తున్నాను. ఆయన సంకల్పం ఎంత గొప్పది, ఆయన ప్లాన్స్ ఎంత గొప్పవి ప్రియులరా కదా. ఎంత ఆశ్చర్యం. Let us see one more verse. What a wonderful plans God has for us. That is the reason He gave the word of God. Let us turn Psalm 119 verse 160. కీర్తనలు 119వ అధ్యాయము 160వ వచనం మనం చదువుకుందాం. Your word is true from the beginning. See again. O Lord, your word is true, not from the time Moses was written. Your word is true from the beginning, O Lord. From the time you are there, your word is there. As you are true, even your word is also true. As God is holy, His word also is holy. That's what we read. We have a Bible called Holy Bible. తెలుగులో నీ వాక్య సారాంశము సత్యము, నీ వాక్య సారాంశము నిత్యము సత్యము. ఓకే. నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యము నిలుచును. నిత్యము నిలుచును. నీ వాక్య సారాంశం సత్యము. ఓకే. నీవు నియమించిన న్యాయధులన్నీ నిత్యము నిలుచును. నిత్యము, మళ్ళా ఆ మాట నిత్యము. ఎంత చక్కటి మాట ప్రియులరా. దే ఆర్ ట్రూ ఫ్రమ్ ద బిగినింగ్. అవి నిత్యము నిలుచును. మొదటి నుంచి నిత్యము నిలుచును ప్రభు. మొదటి నుంచి అవి సత్యాలు.
దేవుడు ఎలా పరిశుద్ధుడో ఆయన వాక్యం గాని పరిశుద్ధమైనది. అందుకే మన వాక్యం పేరు పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధాత్మ, పరిశుద్ధ సంఘము, హోలీ గాడ్, హోలీ జీసస్, హోలీ స్పిరిట్, హోలీ వర్డ్, హోలీ బైబిల్, హోలీ చర్చ్, హోలీ కమ్యూనియన్. Christians, whatever they do, spiritual things, they're all related to holiness. క్రైస్తవులు చేసే ప్రతి ఒక్కటి ప్రియులరా పరిశుద్ధతకు సంబంధించినది. Let me read. Your word is true from the beginning, and every one of your righteous judgment endures forever. Your word is true and they will endure forever. నీ వాక్యము సత్యము, నీవు నియమించిన న్యాయాదులన్నీ నిత్యము నిలుచును, దానికి ఎండింగ్ ఉండదు. సో భూమిని so before God could create the heavens and the earth, before God could bring anything into existence, before God could make anything, God's word was there. It's called eternal past. After, when we go to heaven and the time which we are going to spend, that will be called eternal future. Now we are at the moment in eternal present. God is there in eternal past, eternal present, and eternal future. దేవుడు నిత్యత్వంలో ఉన్నవాడు ప్రియులారా, ఉండువాడు, ఎల్లకాలం ఉండువాడు. ఇంగ్లీష్లో ఇటర్నల్ పాస్ట్ అంటారు, ఇటర్నల్ ప్రెజెంట్ వర్తమానం, ఇటర్నల్ ఫ్యూచర్ భవిష్యత్ కాలం. దేవుడు ఎప్పటి వరకు ఉంటాడో కాదు, ఆయన 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 ఆ మాట మనం, యూ కెనాట్ సే దట్ వర్డ్. యాజ్ గాడ్ ఈస్ దేర్, ఈవెన్ హిస్ వర్డ్ ఈస్ దేర్. దట్స్ వాట్ ఐ కెన్ సే. దేవుడు ఆయన వాక్యము ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమేన్. ఆమేన్. అండ్ సెకండ్లీ ప్రియులారా, it is what we read. So all these 1, 2, 3, 4 verses, we found that God's word is there from the beginning. దేవుని వాక్యము మొదటి నుండి, ఆది నుండి, అది మొన్న రాస్తున్నారని అనుకోకూడదు, మొదటి నుంచి ఉంది. Now God's word will be there even in the future. When the whole world comes to an end, when this heaven and earth will be destroyed, when all the humanity will go into out of existence, when everything is going to be destroyed with fire and with brimstone, elements will burn with fire, పంచభూతములు కాలిపోతాయి, భూమి ఆకాశం నాశనం అయిపోతుందంట. మనం చూసే ప్రతి ఒక్కటి ఒక స్టేజ్ కనబడవు. Even after that, the word of God will remain continually. మనుషులు, భూమి, ఆకాశము అంత ప్రియులరా, అవి ఉన్నా లేకున్నా, లేకుంటే ఈ భూమి, ఆకాశము, ఇవన్నీ చెట్లు, కొండలు, పర్వతాలు మన కంటికి కనబడే ప్రతి ఒక్కటి లేకపోయినా, నాశనం అయిపోయినా, దేవుని వాక్యము నిత్యము నిలకడగా ఉంటుందని దేవుని వాక్యము రాయబడింది. So what we saw, in the beginning was the word, and now we will see even after everything is destroyed, even in the future, even in the eternal future, the word of God will be there. ఆదియందు వాక్యం ఉండేను. ఇప్పుడు మనం చూసేది రేపు సమస్తము నాశనం అయిపోయినా
యుగ యుగముల వరకు వాక్యం ఉంటుంది. లెట్ us see what Jesus said on Sermon on the Mount. యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు ఆయన చెప్పిన కొన్ని మాటలను మనం గమనించుకుందాం. మత్తయి సువార్త, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 5 verse 18. మత్తయి సువార్త 5వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందాం. For verily I say unto you, till heaven and earth pass, one jot or one tittle shall not pass from the law, till all be fulfilled. మత్తయి సువార్త 5:18. ఆకాశమును భూమియు పోయినను గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు ఒక పొల్లైలను ఒక సున్నైలను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నౌ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్. It's not talking about past, it is talking about future. What we saw before, we saw the past. In the beginning was the Word. Your Word is there in heaven, O Lord. It will remain, Lord. ప్రియులారా, ఇప్పుడు మనం యేసు ప్రభు చెప్పింది భవిష్యత్ కాలంలో నీ వాక్యం అలా ఉంటుంది. ఇందాక మనం చూసింది గతించిన కాలం. దేవా, నీ వాక్యం ఎప్పటి నుంచో ఉంది ప్రభు. So Jesus said, okay, it says, for verily I say unto you, till heaven and earth pass. That means one day heaven and earth will pass. Just imagine the world which we see today will be destroyed, will pass away. There's one verse, it says, God will roll like a paper, like a cloth. The heavens will be folded like a cloth. ప్రియరా, మనం చూసే ఈ భూమి ఆకాశం గతించిపోవును అనే మాట ఒక వాక్యంలో రాయబడింది. దేవుడు భూమిని ఆకాశాన్ని బట్టను చుట్టినట్టు చుట్టాడంట, పేపర్లు చుట్టినట్టు చుట్టాడంట. మనం చూసి ఈ భూమి ఆకాశము ఒకరోజు ఎండింగ్ కాబోతుంది. ఇట్స్ గోయింగ్ టు ఎండ్. Till heaven and earth passes. Not one jot, not one tittle, okay, will pass from till everything is fulfilled. భూమి ఆకాశం గతించును, కానీ ఈ వాక్యములో ఆది కాండము నుండి ప్రకటన వరకు, ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్, వాట్ ఎవర్ ద వర్డ్స్ ఆర్ రిటన్, it will not miss. It will be fulfilled. It will accomplish. Whatever written will be done. భూమి ఆకాశం గతించిపోనేమో, దీంట్లో రాయబడ్డ విషయాలు ఒక్కటి గని. So, word of God was there in the past, and word of God will be there even in the future. Word of God was there in the past, and word of God will be there even in the future. భూతకాలంలో దేవుని వాక్యం ఉండే, మొదటి నుంచి ఆది నుండి దేవుని వాక్యం ఉండే, భవిష్యత్ కాలంలో కానీ దేవుని వాక్యం. ఇన్ బిట్వీన్ దర్ ఇస్ అ ప్రజెంట్. టుడే వీఆర్ ఎంజాయింగ్ రీడింగ్ హిస్ వర్డ్, అండర్స్టాండింగ్ హిస్ వర్డ్, ఫాలోయింగ్ హిస్ వర్డ్, షేరింగ్ హిస్ వర్డ్ అండ్ లవింగ్ హిస్ వర్డ్. ఆ గతించిన కాలము రాబోయే కాలానికి మధ్యలో ఇప్పుడు మనమున్నాం ప్రియులరా. ఈ వాక్యాన్ని మనం అనుభవిస్తున్నాము, చదువుతున్నాము, సంతోషిస్తున్నాము, ధ్యానిస్తున్నాము, వింటున్నాము, దాని ప్రకారం జీవిస్తున్నాము. ఇంకా నలుగురికి ఈ వాక్యాన్ని మనము పంచుకుంటున్నాము, వారికి చెబుతున్నాము.
దేవుని వాక్యము ఎంత శ్రేష్టమైనది, ఎంత ఉన్నతమైనది. వాట్ అ వండర్ఫుల్ వర్డ్ వీ హ్యావ్. That is the reason Bible says, "O Lord, you have magnified, you have exalted your word above your name." God's word is above his name, it seems. దేవుని వాక్యంలో ప్రియులరా, దేవా మీ నామం అంతటికంటే మీరు ఇచ్చిన మీ వాక్యాన్ని మీరు ఘనపరిచారు, హెచ్చించారు. దేవుని నామము కంటే ఆయన వాక్యమే ఉన్నతమైన స్థానంలో ఉంటుందంట, ఆయన కంటే ఎత్తులో ఉంటుందంట దేవుని వాక్యం. దేవుడు మన మధ్య ఇప్పుడు లేడు కదా, దేవుడు ఫిజికల్ గా మన మధ్య మనం చూడలేం కదా. హిస్ వర్డ్ ఇస్ రూలింగ్ us. God is not with us physically. We cannot see God physically, but his word is ruling us. His word is controlling us. One more verse in Matthew's Gospel chapter 24:34. ఇంకొక వాక్యాన్ని మనం చూసుకుందాం ప్రియులరా, మత్తయి సువార్త 24:34. Again the word saying, "For verily I say unto you, this generation shall not pass till all these things be fulfilled." Yes? మత్తయి సువార్త 24:34. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. భూమి ఆకాశం గతించును కానీ నా మాటలు heaven and earth will pass away. See, again there is an end for heaven and earth. There is an end for this earthly life. Jesus said, "Verily, verily I say unto you, truly, truly I say unto you." In Malayalam Bible, it's written, "Amen, amen, I say unto you." In Telugu, "నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను." In Kannada, "ಖಂಡಿತವಾಗಿ ನಿಶ್ಚಯವಾಗಿ ನಾನು ನಿಮಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ." In Tamil it says, "உண்மையா நான் உன்னோட சொல்றேன்." So word of God is so sure. Heaven and earth will pass away, but not my word. If you read same chapter, Matthew 24, it's written about Jesus' return. He's coming back. When Jesus comes back, there will be earthquakes, there will be famines, there will be wars, there will be rumors of wars, there will be deception. The love of many will grow cold. Father will betray son, son will betray father, mother will betray daughter, daughter will betray mother, mother-in-law will betray daughter-in-law, daughter-in-law will betray mother-in-law. There will be persecution. After writing these things, Jesus is telling, do you think these things will not come to pass? Verily I am telling you, heaven and earth will pass away, but whatever I have said, these things will fulfill. Not only this, Matthew chapter 24 only will fulfill, everything from Genesis to Revelation, whatever was written, is written, will fulfill. ప్రియులరా, మత్తయి సువార్త 24 అధ్యాయం మనం చదువుకున్నట్లయితే ఆ 24 అధ్యాయంలో యేసు ప్రభు రెండవ రాకడ గురించి రాస్తూ, నేను రాకముందు భూకంపాలు, అక్కడక్కడ కరువులు, యుద్ధాలు, మోసాలు జరగడము, రాజ్యానికి విరుద్ధంగా రాజ్యము, జనుల మీదకి జనులు, తండ్రులు కుమారులను మరణానికి అప్పగిస్తారంట, పిల్లలు తండ్రులను మరణానికి అప్పగిస్తారంట, తల్లులు కూతుళ్లను మరణానికి అప్పగిస్తారంట, కూతుళ్ళు తల్లులను అప్పగిస్తారంట.
ఇవన్నీ రాసి యేసుప్రభు అంటున్నాడు, ఇవన్నీ జరగవనుకుంటున్నారా? నిశ్చయముగా చెప్తున్నా, ఇవన్నీ జరుగుతాయి. భూమి ఆకాశం గతించిన నేను చెప్పిన మాటలు మత్తయి సువార్త 24వ అధ్యాయం మాత్రమే కాదు, ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఏమేమి రాశారో అవన్నీ నెరవేర్చబడతాయి. అంటే రేపు భూమి ఆకాశం గతించిపోయినా నా మాటలు మాత్రం సత్యము జరుగుతాయి, అవి ఎల్లప్పుడూ ఉంటాయి అని అర్థం అండి. Every time when Jesus was speaking about the word, he says that word, verily, verily I say, guarantee. Whenever Jesus wanted to introduce the word of God, he said, verily, verily I say unto you. Truly, truly I say unto you. Amen, amen I say unto you. యేసు ప్రభు వాక్యం గురించి ఎప్పుడన్నా బైబిల్ అనే మాటను ఇంట్రడ్యూస్ చేయకముందు, దేవుని వాక్యం అనే మాట గురించి ఆయన మనకు పరిచయం చేయకముందు నిశ్చయముగా అనే మాట, నిశ్చయముగా మీతో చెప్పుతున్నా, గ్యారెంటీగా నేను మీతో చెప్తున్నా, నిజాన్ని చెప్తున్నాను, జరుగుతాయి, ఇవి నెరవేర్చబడతాయి. ప్రియులరా, పేతురు ఒక మంచి మాట చెప్పాడు. ఫస్ట్ పీటర్ has given a wonderful reference in the Bible. Let us see what Peter said. First Peter chapter 1 verse 24 and 25. Let me read in English, then afterwards we'll read in Telugu. Because all flesh is as grass, and all the glory of man as the flower of the grass. The grass withers, and its flowers falls away. Verse 25. But the word of God, or the word of the Lord, endures forever. Now, this is the word which by the gospel was preached to you. Verse 23 in Telugu. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలినవారు. చదుమా? ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలినవారు, వారి అంతమంతయు గడ్డి పువ్వువలే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఎంత చక్కగా రాయబడింది ప్రియులారా. ఇదే ఈ వాక్యమే. See, all the flesh, okay, is like grass. God is comparing human flesh, animal flesh, bird's flesh, fish flesh, insects flesh, every flesh, including human being, yours and mine. All flesh, God is comparing, Bible is comparing with the grass. This is a Old Testament reference. All flesh is like a grass. And all the glory of man, not animals, not birds and fish, even the glory of man is as the flowers of the grass. The grass withers, the flowers falls away, but the word of God endures forever and forever. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు. ప్రియులారా, సర్వ శరీరం అంటే మనుషుల శరీరము, పశువుల శరీరం, పక్షుల శరీరము, పురుగుల శరీరం, చేపల శరీరం, ప్రతి శరీరం, జీవమున్న ప్రతి ఒక్క శరీరము దేవుడు గడ్డితో పోల్చాడు. ఇది పాత నిబంధనలో ఒక వచనం ఉంది. ఆ వాక్యాన్ని పేతురు కోట్ ఆయన రెఫర్ చేస్తూ, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. మన అందమంతా, మనుషుల అందము
గడ్డి పువ్వులే ఉంటుందంట. గడ్డి ఎండును, దాని పువ్వులు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడును నిత్యము నిలుచును. మన శరీరము కుళ్ళిపోతుందంట. Our flesh will decay. This will turn back to dust. Our beauty is going to turn back, wither away. And then he says, but the word of God will abide forever and ever and ever and ever. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండిపోవును, పూలు రాలిపోవును, లాస్ట్కు చివరికి దేవుని వాక్యము నిత్యము 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 నిలుచును అంట. All the flesh is as grass, all the glory of man is like the flowers of the grass. The grass will wither, the flowers will fall away, fade away. But the word of God, the Bible, will endure forever and ever and ever. దేవుని వాక్యము ఎల్లప్పుడూ గడ్డి, మన శరీరం గడ్డి వలె పాడైపోతుందంట, ఎండిపోతుందంట. మన అందమంతా ఆ యొక్క గడ్డి మీద పువ్వులే రాలిపోతుందంట. కానీ దేవుని వాక్యం నిత్యం 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 ఎప్పుడు పరలోకంలో అలాగే ఉండిపోతుంది. సో రెండు విషయాలు, 2 things today we have learned. Remember these things and thank God and praise God every time we read the Bible, we hold the Bible, we listen to the word of God. We respect, let us respect, let us love the word of God. There is one verse, Lord, I love your law, I love your word. మనమంతా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాం ప్రియులరా, దాన్ని గౌరవిస్తాం. ఒక వాక్యం రాయబడి, దేవా నీ యొక్క ధర్మశాస్త్రము, నీ యొక్క శాసనాలను, నీ వాక్యంను నేను ప్రేమిస్తున్నాను. రెండు విషయాలు, two things we have learned. In the beginning was the word, even tomorrow, forever and ever, the word of God will remain. రెండు విషయాలు నేర్చుకున్నాం. ఆది యందు వాక్యం ఉండెను, రేపు భూమి ఆకాశం గతించిన వాక్యము ఉంటుంది. ఆ వాక్యము దేవుడు మన చేతికి ఇచ్చాడు. The same word today God has given to us in our hands. Let us respect it, let us read it, let us share to other people, let us write to our vehicles, let us write on the doors, let us write on the gates. Let us keep in our hearts. Let us teach our children. Let us follow. Let us obey. దేవుని వాక్యము దేవుడు మన చేతికి ఇచ్చాడు కాబట్టి దీన్ని మనం ప్రేమిస్తాం ప్రియులరా, దీన్ని మనం ఘనపరుస్తాం, దీన్ని మనము ఇతరులకు నేర్పుదాము, దీని ప్రకారం జీవిస్తాము, దీనికి మొదటి స్థానం ఇస్తాం. ఆమేన్. Next week, we will learn same John chapter 1, verse 1. In the beginning was the Word was God. So tomorrow, next week's subject, so Word is with God, the Word was God. వచ్చే వారం ప్రియులరా
ఇదే యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెనా అయిపోయింది. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఈ విషయాన్ని మనం నేర్చుకుందాం. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. Our gracious, loving Heavenly Father, a good and faithful Father, we thank you, Father, for speaking to us, teaching us that your word is there from the beginning. And your word will also remain forever and ever. పరలోకమున్న మా తండ్రి, దయగల ప్రభువా, ప్రేమామయ, కృపామయ, మీ కృపను బట్టి వందనాలు. నీ వాక్యము ఆదియందు నీ వాక్యం ఉండెను అనే విషయాన్ని నేర్పించి, రేపు యుగ యుగముల వరకు నీ వాక్యం ఉంటుంది అనే విషయాన్ని మాకు నేర్పించినందుకే మేము నీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. Literally, we are very happy today, Lord, because your word is there from the beginning, O Lord. Before you could create anything, before you brought anything into the world, your word was there. We thank you and we praise you, Prabhu. And not only that, Father, Lord, your word will be there forever and ever and ever and ever. ప్రభువా, నీ వాక్యము నాయన ఆదియందు నుంచి నీ వాక్యం ఉంది, రేపు యుగ యుగముల వరకు నీ వాక్యం ఉంటుంది. అందును బట్టి మేము వందనాలు చెల్లిస్తున్నాం. We are happy that the word of God is today given to us, to me, to my family. Lord, help us that we may love, we may obey, we may do your will, and we may, Lord, read and listen, also share other people. ప్రభువా, ఈ వాక్యం మా చేతిలో ఈరోజు మాకు ఇచ్చారు, మా భాషలు ఇచ్చారు. కాబట్టి మేము దీన్ని చదివి, దీన్ని ధ్యానించి, దీన్ని మేము నాయన అవలంబించి, దీన్ని మేము నాయన ఇతరులకు పంచి, ఇంకా మేము నాయన నీకు దగ్గర అయ్యే కృపను మాకు దయచేయండి. I especially pray for all the people who are watching online and who will watch after recording version also. Bless everyone and enlighten them, Father, that they may understand this word, Father. ఎవరెవరైతే ఈ ఆన్లైన్లో వింటున్నారో, ఎవరెవరైతే నైనా తర్వాత రికార్డింగ్ వర్షన్ వింటారో, వాళ్ళని కానీ మీరు దీవించి, నీ లేఖనాల యొక్క మహత్వాన్ని వాళ్ళకు మీరు నేర్పించి, తద్వారా మీరు మహిమ పొందండి ప్రభువా. Thank you once again, Lord. Once again we pray, let every person, Lord, follow you, and the whole world may obey you. Let the whole world may follow Jesus, accept and have an eternal life. నాయన ప్రపంచంలో ప్రతి మనుషులు తండ్రి నిన్ను నమ్మి యేసయ్యను వెంబడించి రేపు నాయన వాళ్ళు నీ రాజ్యంలో చేరే కృపను వారికి దయచేయండి. మాకు అనుగ్రహించిన ఈ సత్యాన్ని ప్రభువా, మాకు అనుగ్రహించిన ఈ యొక్క నాయన సువార్తను వారికి అందించి అద్భుతం జరిగించండి ప్రభువా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మా అందరికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. We pray for, Lord, every person who is suffering with corona. Not only with corona, everybody who is suffering with cancer, everybody who is suffering with heart problem, Lord, people who are with the brain problem, kidney problem, Lord, people who are having eye problem, who is having brain problem, who is having sugar, BP, thyroid, and who have different sicknesses, Lord. Bless everyone, heal everyone, and give them total healing, perfect health, Lord. కరోనా వైరస్తో బాధపడుతున్నవారు, గుండె జబ్బుతో బాధపడుతున్నవారు, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారు, కంటి చూపుతో బాధపడుతున్నవారు, ప్రభువా మెదడు రోగంతో బాధపడుతున్నవారు, ఇంకా ఎన్ని రోగాలు, బీపీ, షుగరు నాయన, అంతేకాకుండా థైరాయిడ్, ఇంకా ఏమేమి రోగాలతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ మీరు ముట్టి స్వస్థత దయచేసి నాయన వాళ్ళందరూ స్వస్థత పొంది యేసు ప్రభుని నమ్ముకొని నీ రాజ్యంలో చేరుటకు సాయం చేయండి. Thank you once again, Father. Bless everyone and help us that we may continue to glorify you, Father, and keep all of us from this corona, and even people who are affected, even you touch them and heal them, Lord. Thank you. In Jesus' name we pray. Amen. నన్ను ఎవరెవరైతే నేను ఇంకా అనారోగ్యంగా ఉన్నారో అందరూ మీరు ముట్టి స్వస్థపరిచి విడుదల దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. May the grace of the Lord Jesus Christ, love of the Father, sweet communion of the fellowship of the Holy Spirit be with us now and forevermore. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మక సావాసం మనందరికీ సదాకాలం తోడెను గాక. ఆమేన్. ఆమేన్. Praise the Lord. God bless you. Hopefully we will see you
next week. The year after message is going to be in English and in Telugu. Praise the Lord. God bless.